ఇప్పుడు నేను చదివేటటువంటి వార్త తెలంగాణకు సంబంధించినటువంటి వార్త. దీనికి ఆంధ్రప్రదేశ్కి లింక్ ఉంది కాబట్టి ఈ వార్తను కూడా మనం కవర్ చేయాల్సి వచ్చింది. ఏంటంటే హైదరాబాద్ రాయదుర్గంలో ఎకరా భూమి 177 కోట్లు. తెలంగాణ రాజధాని హైదరాబాదులో ఎకరం భూమి 177 కోట్లు. ఆ 177 కోట్లు చొప్పున ఏదైతే 7.67 ఎకరాలని MSN అనే సంస్థ కొనుగోలు చేసింది ప్రభుత్వం దగ్గర. అలానే ఇంకొక 11 ఎకరాలని 141,50,00,000 చొప్పున ప్రెస్టేజ్ రియాలిటీ వాళ్ళు కొనుగోలు చేశారు. ఈ రెండింటికి సంబంధించి ఇక్కడ 11 ఎకరాలు, అక్కడ 7.67 ఎకరాలు, అంటే దాదాపుగా 18 ఎకరాలకి 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, తెలంగాణ ప్రభుత్వానికి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎకరం 99 పైసలు. హైదరాబాద్లో ఒక ఎకరం 177 కోట్లు, విశాఖపట్నంలో ఎకరం 99 పైసలు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం, అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విక్రయించినటువంటి, అంటే 99 పైసలకి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూములు అమ్ముతుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు 177 కోట్లకి ఎకరాన్ని అమ్మేసింది. ఎంత వ్యత్యాసమో చూడండి. ఇక్కడ విశాఖపట్నంలో కూడా ఎకరం ఐటీ హిల్స్, మధురవాడ ఐటీ హిల్స్లో వీళ్ళు 99 పైసలకి ఉచితంగా ఇచ్చినటువంటి ఆ భూమి విలువ ఎకరం 50 నుంచి 70 కోట్ల మధ్యలో, కొన్ని చోట్ల అయితే 100 కోట్లు కూడా ఉంది విశాఖలో. అంటే ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి సంపదని తెలుగుదేశం పార్టీ బినామీలకి, ఇవన్నీ కిలారి రాజేష్కి సంబంధించినటువంటి బినామీ కంపెనీలు. కిలారి రాజేష్ అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో షాడో ముఖ్యమంత్రి నారా లోకేష్కి షాడో, నారా లోకేష్కి బినామీ. సో ఆ కిలారి రాజేష్కి సంబంధించినటువంటి ఏదైతే ఊరు పేరు లేనటువంటి ఉల్ఫా కంపెనీలన్నిటికీ 99 పైసలకు భూములు అమ్మేస్తారు.